महागणपतिं महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं मानकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिम्. శ్రవణ నక్షత్రం ప్రధానంగా ఉన్న మాసం శ్రావణ మాసం. వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రం. దాంతో దేవుళ్ల భార్యలైన లక్ష్మీదేవి, పార్వతీ సహా అష్టలక్ష్ములందరికీ అత్యంత ఇష్టమైన మాసం ఇది. శ్రావణ మాసం వచ్చిందంటే ఇటు ఇళ్లల్లోనూ అటు గుళ్లల్లోనూ నిండు ముత్తైదువులు నిండు మనసుతో అమ్మవారిని కొలుస్తుంటారు. అమ్మల గన్నమ్మ మమ్ము కరుణించమ్మ అంటూ ఆడబిడ్డల కోర్కెలు దేవతల ముందు విన్నవించుకునే అపురూపమైన మాసమేదైనా ఉందంటే అది శ్రావణ మాసమే. ఈ పవిత్ర మాసం 2025 ఏడాదిలో శుక్రవారంతో మొదలవ్వటం ఈ శ్రావణ మాసం ప్రత్యేకత. ఈ రోజు శ్రావణ మాసపు తొలి రోజు, అది కూడా శుక్రవారం కావటంతో నగరంలోని గుళ్లన్నీ కళకళలాడుతున్నాయి. హైదరాబాద్ వాసవి కాలనీలోని అష్టలక్ష్మి దేవాలయంలో అమ్మవార్లకు ఘనంగా పూజలు నిర్వహించారు. నిజం చెప్పాలంటే ఏడాది పొడవునా ఆడవాళ్లు ఎదురుచూసేది అష్టలక్ష్మి దేవతలను ఆరాధించే ఈ శ్రావణమాసం కోసమే. శ్రావణమాసంతోనే హిందూ సాంప్రదాయక పండుగలు ప్రారంభమవుతాయి. మండే ఎండలు చల్లారి తొలకరి జల్లులు మొదలై పచ్చపచ్చని పండుగ వాతావరణాన్ని మోసుకొస్తుంది శ్రావణమాసం. చల్లటి వాతావరణంలో భౌతికంగానే కాదు, మానసికంగా సైతం స్త్రీలకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని, శాంతిని చేకూర్చే ఈ మాసం ఆడపిల్లలున్న ప్రతి ఇంటా పండుగే. తొలి ఏకాదశితో మొదలై శ్రావణమాసం వచ్చేసరికి పండుగలు వరుసగా మొదలవుతాయి. వినాయక చవితి, దసరా, దీపావళి ఇలా శ్రావణమాసం మోసుకొచ్చే పండుగలతో తెలుగు ప్రజల లోగిళ్లు పసుపు కుంకాలు, మామిడి తోరణాలతో కళకళలాడుతుంటాయి. పట్టుచీరలు కట్టి పసుపు పారాణి దేవతలను పుష్పాలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసాలు, మొక్కులు, ముత్తైదువులు, ఇంటింటి పిలుపులతో నడయాడే స్త్రీల అడుగుల సవ్వడి నడిచొచ్చే లక్ష్మీదేవి కటాక్షంలా విరిపిస్తుంది. ఇక దేవాలయాల్లో సామూహిక కుంకుమార్చనలు జరిపిస్తారు. తులసి అర్చనలు, రుద్రాభిషేకాలు, పుష్పార్చనలు, మనసుల్లో కొలువైన కోటి దేవతలకు కోటి మొక్కులు శ్రావణమాసం ప్రత్యేకతలు. శ్రావణమాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే. అందులోనూ శుక్రవారం, శనివారం, మంగళవారం, సోమవారం ఇలా ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ రోజులన్నీ పుణ్యప్రదమైనవిగా భావిస్తారు. అయితే అన్నింటిలోకి శ్రావణమాసంలోని శుక్రవారానికి అత్యంత పవిత్రత ఉంటుంది. అందుకే
శ్రావణ శుక్రవారం వచ్చిందంటే నోములు, పూజలు, వ్రతాలు ఇలా ఇళ్లన్నీ స్త్రీల హడావిడితో అంతా ఇంతా కాదు. అయితే అన్ని పూజల్లోకి వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు స్త్రీలు. సాయంకాలాలు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ఉమ్మడిగా చదువుతారు. శ్రావణ మాసంలో మంగళవారాలు శ్రీగౌరీదేవికి, శుక్రవారాలు శ్రీలక్ష్మీదేవికి, శనివారాలు శ్రీ మహావిష్ణువు పూజలకు ముఖ్యమైనవిగా భావిస్తారు. శివాచ దేవి త్వం భక్త సులభే సర్వకార్య విదాయిని కలో హి కార్య సిద్ధ్యర్థం ఉపాయం బ్రూహ్య తదా దేవాచ శృణుదేవ ప్రక్షామి ధను కలో సర్వత సర్వకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సంవితే వ్యవ్యస్తాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే రోగానశేషానపహాంసి దుష్టాత్ కామాన్ సకలానవిష్టాం త్వామాశ్రితానాం నిర్పన్నరాణాం త్వామాశ్రితాశ్రయంతం ప్రయంతి సర్వవాదప్రశమనం త్రైలోక్య సాకలేశ్వరి ఏమేవ త్వయా కార్య అస్మై శ్రీవినాశనం ఇది శ్రీ దుర్గా సప్తశ్లోకే. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవ్యభ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబనీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈ నెలలో 9 అంకెకు అత్యంత ప్రాధాన్యత ఉంది. అందుకే 9 పోగులతో కూడిన తూరం ధరించి 9 రకాల పిండి వంటలు లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ముత్తైదువులకు వాయనమిస్తారు. తాంబూలం ఇవ్వడమంటే సూర్యచంద్రగ్రహాలకు ఇష్టమైన వాటిగా ఆకులు, వక్కలు, సున్నంతో సహా శనగలు వాయనమిస్తారు. ఇందులో ఆధ్యాత్మికతకు తోడు ఆరోగ్యం కూడా ఇమిడి ఉందంటారు. వర్షాకాలంలో వచ్చే రకరకాల వ్యాధులకు పరిష్కారంగా పసుపుని ఈ వాయనాన్ని కూడా ఇస్తారని అంటారు. చక్కని తల్లికి చాంగుబల తన చక్కెర మోవికి చాంగుబల, చక్కని తల్లికి చాంగుబల తన చక్కెర మోవికి చాంగుబల, చక్కని తల్లికి చాంగుబల. కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సలుపు జూపులకు చాంగుబల, కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సలుపు జూపులకు చాంగుబల. పలుకుల సొంపుల బదితో నసరడి చలముల ఎలకకు చాంగుబల, చక్కని తల్లికి చాంగుబల తన చక్కెర మోవికి చాంగుబల, చక్కని తల్లికి చాంగుబల బల బల బల. శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన మాసం. శ్రావణ శుక్రవారాలకు మరింత పవిత్రత ఉంటుందంటారు. ప్రధానంగా స్త్రీలు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం, కుటుంబ సుఖశాంతుల కోసం ముక్కోటి దేవతలను అత్యంత భక్తి శ్రద్ధలతో మాసమంతా కొలుచుకునే సందర్భమే శ్రావణ మాసం. ఈ నెలలో ఏ ఒక్కరోజో కాదు, ప్రతిరోజు పవిత్రమైనదే. అంతేకాదు, ఈ నెలలో ప్రతి ఘడియ ఓ అద్భుతమేనంటారు పెద్దలు. ప్రతి ఘడియ లక్ష్మీ కటాక్షమేనన్నది భక్తుల విశ్వాసం. నాగలక్ష్మి గారు, ఇవాళ మొదటి వారం చేయాలని మీరు అనుకున్నారా? అవునండి. ఆహా. ఎప్పుడు లేచారు, ఎలా చేశారు పూజ? 4 లేచి ముందు కాలకృత్యాలు అయిపోయిన వెంటనే ఆ. పూజ ముందు నైవేద్యానికి ప్రిపేర్ చేసుకున్నాక ఆ తర్వాత మనం పూజ చేసుకుంటే మధ్యలో ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటాయని ఆ విధంగా చేస్తాను ఇప్పుడు కూడా. ఓకే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నారు? 25 ఏళ్ళు నా పెళ్ళి అయినప్పటి నుంచి చేస్తున్నానండి. వెరీ గుడ్ అండి. అవునా? అమ్మవారిని మనం ఏమడిగినా ఇచ్చేస్తుంది కదా అమ్మవారు. అడగకుండానే ఇచ్చే తల్లి అమ్మవారు. చాలా మంచి మాట చెప్పారండి నాగలక్ష్మి గారు. ఇవాళ మాత్రం పూజ చాలా బాగుంది, చాలా బాగా అలంకరించారు, చాలా బాగా భక్తిగా చేశారు, చాలా ఆనందంగా ఉంది. మంచి తాంబూలం ఇచ్చారు. థ్యాంక్ యూ. దీనికి ఇంపార్టెన్స్ ఏమేండి చెప్పండి. ఈ పూజ గురించి ఇంపార్టెన్స్, మనం అందరము చేసుకోవాల్సినవి ఏంటి, ఎలా చేసుకునే విధానం ఏంటి కొద్దిగా చెప్తారా?
ఇది మన మొదటి ప్రేక్షకులకి ఇది మొదటి సంవత్సరము పెళ్ళైన అమ్మాయికి పుట్టింటి వారు చేయిస్తారు. ఓకే. ఆ తర్వాత యథావిధిగా ప్రతి సంవత్సరము ముత్తైదు ఆవిడ పసుపు కుంకాల కోసం భర్త సౌభాగ్యవతురాలుగా ఉండాలని చెప్పేసి, వాళ్ళ ఇంటిలో అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పేసి ప్రతి ఇల్లాలు మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కొలుచుకుంటుంది. వెరీ గుడ్. అమ్మవారు అడిగినవన్నీ ఇస్తుందని అవునండి. మనం ఆశిద్దాం. శ్రావణ మాసం పౌర్ణమికి మరింత ప్రాధాన్యతనిస్తారు తెలుగు ప్రజలు. గాయత్రి ఉపాసన చేసేవారు నూతన యజ్ఞోపవీతాలను ఇదే రోజున ధరిస్తారు. రక్షాబంధన్గా మనం చెప్పుకునే రాఖీ పండుగ ఇదే రోజున వస్తుంది. శ్రావణ సోమవారం శివుడికి అత్యంత ఇష్టమంటారు. పార్వతీదేవి 1 నెల రోజుల పాటు శివుడిని వివాహమాడేందుకు అత్యంత నిష్ఠతో ఉపవాసాలతో పూజించిందంటారు. ఆ తరువాతే శివుడి అనుగ్రహం పార్వతికి దక్కిందంటారు. మొదటిసారి వరలక్ష్మి వ్రతాన్ని పెళ్లైన వెంటనే తల్లిదండ్రులు జరిపిస్తారు. ఆ తరువాత నుంచి వారి వారి ఇళ్లల్లో స్త్రీలు తమ భర్తలు కుటుంబ సుఖశాంతుల కోసం పూజలు నోములు జరుపుకుంటారు. ఇలా ప్రతి ఏటా శ్రావణ మాసం అత్యంత పవిత్రంగా జరుపుకునే తెలుగు ప్రజల లోగిళ్లలో పండుగ వాతావరణానికి నాందివాచకంగా చెప్పుకోవచ్చు.